ప్రైజ్ గాడ్ అండి. దేవుని వాక్యంలో మనం చూసినట్టుగా కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు అనే మాటను మనం చూస్తున్నాం. మరి ఎవరండి యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వారు అంటే దేవుని యొక్క మాట చొప్పున నడుచుకునే వారే. అందుకని మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు అంటే దానికి కారణం ఏంటి? దేవుని వాక్యం మనం గ్రహించటం లేదు, దాన్ని పాటించటం లేదు. అందుకనే కీర్తన గ్రంథం 15వ అధ్యాయం అంతా మనం చూస్తే ఎవరైతే ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటారో, ఆయన సన్నిధానంలో అలా నిలుస్తారో వారికి దేవుని కృపా, రక్షణ, ఏడంతల ఆశీర్వాదము ఉంటాది. అంతే కదండీ! ఈ లోకంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసు చెప్తారు. మీరు ఆగండి, వెళ్ళొద్దు అంటారు. మీరు అటువైపు వెళ్తే మీకు ఇబ్బంది అంటారు. ఆ మాట వింటే మనకే మేలు. యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దేవుని వాక్యం కూడా అంతే కదా! ఇట్ ఈస్ ద గైడింగ్ ఫోర్స్ ఇన్ అవర్ లైఫ్ టువర్డ్స్ ద రైట్ వే అండ్ ద రైట్ లైఫ్. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్న వారందరూ ధన్యులు. వారు దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క నడిపింపు, ఆశీర్వాదాలు మన జీవితంలో మెండుగా మనము చూడవచ్చు. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద గాస్పెల్ 7 యూట్యూబ్ ఛానల్. అలాగే మీరందరూ దేవుని వాక్యము గాస్పెల్ 7 యూట్యూబ్ ఛానల్ ద్వారా విని బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ గాడ్.